అమితాబ్ బచ్చన్ కూలీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బెంగళూరులో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. పునీత్ ఇన్సార్ ఫైటరు. ఈయన చేసినటువంటి ఒక ఫైటింగ్ సన్నివేశంలో పొట్టకి బలమైనటువంటి గాయం తగిలి బెంగళూరు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడ కూడా ఆయనకి ట్రీట్మెంట్ సరిగా కుదరక చివరికి ముంబైకి షిఫ్ట్ చేశారు. బ్రీచ్ ఖండ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు ప్రపంచానికి అందరికీ తెలిసింది ఏంటంటే ముంబై బ్రీచ్ ఖండ్ హాస్పిటల్ అనేప్పటికీ అప్పట్లో అత్యాధునికమైనటువంటి హంగులతో కూడినటువంటి హాస్పిటల్. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ లండన్ నుంచి ప్రత్యేకమైనటువంటి మందులు ప్రత్యేక విమానంలో తెప్పించడం, అది ప్రతి న్యూస్ పేపర్లో కూడా హైలైట్ చేయడం, పబ్లిష్ చేయడం కూడా ఆ రోజుల్లో ఒక విశేషంగా చెప్పుకునేవారు. అంతేకాదు అమితాబ్ బచ్చన్ ట్రీట్మెంట్ జరిగి కోలుకున్నటువంటి తరుణంలో బ్రీచ్ ఖండ్ హాస్పిటల్లో ఒక పేద మధ్యతరగతి ప్రజలు అనుకోవచ్చు, ఒక ఆవిడ జాయిన్ అయినప్పుడు ఆవిడ కూతురికి కూడా పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు లండన్ నుంచి ప్రత్యేక మందులు అమితాబ్ బచ్చన్ తెప్పించి ఇచ్చారని కూడా ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. అయితే సడన్గా ఇప్పుడు ఈ హాస్పిటల్ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? 1982లో బ్రీచ్ ఖండ్ హాస్పిటల్ ఉన్నా, లేకపోతే తర్వాత కాలంలో మీకు 90 దాటిన తర్వాత లీలావతి హాస్పిటల్ అన్నా, అలాగే నిమ్స్ మీకు హైదరాబాద్ వచ్చేవాడికి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ హైదరాబాద్లో అది గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అలాగే మీకు ఢిల్లీలోకి వచ్చేవాడికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మీకు ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో అద్దంకి మన్నారని చెప్పేసి ఆయన వార్తలు చదివేవారు. ఎవరైనా ప్రముఖులు హాస్పిటల్లో జాయిన్ అయితే ఇలా ఎయిమ్స్లో జాయిన్ అయ్యారు, ఆయనకి అస్వస్థతకు గురయ్యారు అని చెప్పేసి ఇలా చెప్తూ ఉండేవారు. అంటే ఆ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ దేశంలోనే చాలా తక్కువ. అంటే ప్రజలు ఎవరు కూడా ఒక లగ్జరీ ఉన్నటువంటి హాస్పిటల్ని ఎవరు ఊహించేవాళ్ళు కాదు. అప్పట్లో కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే. సదుపాయాలు మీకు ఎలా ఉంటాయో అందరికీ కూడా తెలిసిందే. సో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ రోజుల్లో సినిమాల్లో కూడా ఈ ఫెసిలిటీని ఎక్కువగా దర్శకులు వాడుకునేవాళ్ళు. ముఖ్యంగా క్రైమ్ సన్నివేశాలు కానీ, ఫైటింగ్ సన్నివేశాలు కానీ, ఎవరైనా చంపేటువంటి దృశ్యాలు ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక విట్నెస్ని కానీ లేకపోతే ఇలాంటి వాటిల్లో డాక్టర్ల వేషాలు వేసుకొని కానీ, నర్సుల వేషాలు వేసుకొని కానీ ఆ రూముల్లోకి ప్రవేశించే థ్రిల్లింగ్ సన్నివేశాలని మీకు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ని చూపించేవాళ్ళు. ఎప్పుడంటే నేను చెప్తోంది ఇప్పుడు కాదండి, 1970s 80sలో. ఆ రోజుల్లో ప్రజలు కూడా అది చాలా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అబ్బో చాలా రిచ్గా ఉంది హాస్పిటల్స్ అని చెప్పేసి అనుకునేవాళ్ళు. సో అలాంటి స్థితి రాను 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 పరిస్థితులు తేడా వచ్చాయి, మార్పులు వచ్చాయి. తర్వాత చాలామంది హీరోలు డాక్టర్స్ వేషాలు వేశారు. అలాగే పేషెంట్ల రూపంలో ఉన్నటువంటి మరి హీరోలు ఉన్నారు, విలన్స్ ఉన్నారు. ఇలా రకరకాల క్యారెక్టర్స్ చూసి ఒక థ్రిల్లింగ్ సన్నివేశాలు ఈ హాస్పిటల్ చుట్టూ కూడా అల్లేవారు. ఇప్పుడు కార్పొరేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే వచ్చిందో, ఒకప్పుడు భారతదేశం మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ముంబై వెళ్ళేవాళ్ళు, ముంబై నుంచి వెళ్ళేవాళ్ళు ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు, ఢిల్లీ నుంచి వెళ్ళేవాళ్ళేమో మీకు యూరోప్ కంట్రీస్ వెళ్ళేవాళ్ళు, అమెరికా ఇలాంటి చోట్లకి వెళ్ళేవాళ్ళు. ఇలాగా ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ఈ యొక్క ఫెసిలిటీస్ బాగా ఉన్నాయని చెప్పేసి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఈరోజు మీకు ప్రతి చోట కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కడప, ఇక్కడ ప్రతి చోట కూడా ఆ రోజుల్లో బ్రీచ్ ఖండ్ హాస్పిటల్, లీలావతి హాస్పిటల్, ఇప్పుడు మీకు మద్రాసులోకి వచ్చేప్పటికి అదే చెన్నైకి వచ్చేప్పటికి కావేరీ హాస్పిటల్, అపోలో హాస్పిటల్స్, ఇవన్నీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇన్సూరెన్స్లు కట్టుకోవడం కానీ, లేకపోతే అనేక రకాలైన ఫెసిలిటీస్ ఉండటం వల్ల కానీ, ఈరోజు ఎఫర్డబిలిటీ పెరగటం వల్ల కానీ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళేటువంటి జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి, అలాగే ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి కూడా వచ్చేసింది. ముఖ్యంగా ఈరోజు ఇంటికి సేవలు అందిస్తున్నాయి. ఒకప్పుడైతే మీకు డయాగ్నోస్టిక్ సర్వీస్ అనేటప్పటికీ
అక్కడికి వెళ్ళాలి, అక్కడ మీకు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఈసీజీ చేయించుకోవాలి, 2D ఈకో చేయించుకోవాలి, ఇవన్నీ ఉండేవి. అంటే ఇప్పటికీ కొన్ని అక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సిందే అనుకోండి. కానీ ఇప్పుడు మినిమం బ్లడ్ ప్రొఫైల్ కానీ లేకపోతే ఈసీజీ కానీ ఇలాంటివన్నీ కూడా ఇంటికే వచ్చేసి మీకు చేస్తున్నారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు అవసరమైతే ఎక్కడికైనా పంపించవచ్చు, లండన్కి పంపించవచ్చు, లేకపోతే అమెరికాకి పంపించవచ్చు. ఇలా మీకు ఎవరైతే స్పెషలిస్ట్ ఉంటారో ఆ స్పెషలిస్ట్కి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకునేటువంటి ఒక సాధనం అనేది వచ్చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎక్కడో బ్రీచ్కండ్ హాస్పిటల్లో ఉండేటువంటి డాక్టర్స్ ఆన్లైన్ నెంబర్స్ తీసుకొని ఆన్లైన్లో వాళ్ళకి ఫీజు కనుక పే చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మెడిసిన్స్ పొందేటువంటి ఒక ఫెసిలిటీ కూడా ఈరోజు వచ్చేసింది. అంటే ఇంత గొప్పగా డెవలప్ అవుతుందని మనం ఎప్పుడైనా ఊహించామా? ఆప్థమాలజీ అనేది ఒకప్పుడు ఎలా ఉండేది? కేవలం కొంతమంది ఇళ్లలో మాత్రమే ఈ నేత్రాలయాలు మాత్రమే ఉండేవి. అప్పట్లో నాకు తెలిసి 85లో హైదరాబాద్లో శివారెడ్డి అని చెప్పేసి ఒక హై స్పెషలిస్ట్ ఉండేవారు. ఈరోజు కనుక చూసుకుంటే ప్రతి చోట కూడా ఐ హాస్పిటల్స్ విపరీతంగా డెవలప్ అయిపోయాయి. ఈవెన్ ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆప్థమాలజీకి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ అయింది. ఆ రోజు ఎవరికి కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆప్థమాలజీ అనే డిపార్ట్మెంట్ ఉండేది కాదు. ఈరోజు చాలామంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, లివర్ ప్రాబ్లం ఉండొచ్చు, దాంతోపాటు ఐ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో దీంతోపాటు ఇది కూడా ఒక స్పెషల్ కేర్ కింద తీసుకొని చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఆప్థమాలజీలో కూడా మనం కనుక ఒక ఆన్లైన్ సర్వీసెస్ తీసుకోవచ్చు. మనకి ఏదైనా సరే ఐ టెస్టింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఐ ప్రెషర్స్ కానీ ఏమైనా చెక్ చేయించుకోవాలన్నా మనం కనుక వాళ్ళకి కనుక బుక్ చేసినట్టయితే వాళ్ళ ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గరే అన్నీ కూడా చేసి ఆన్లైన్లో మనకి అన్నీ కూడా కన్సల్టేషన్ అనేది వస్తుంది. అంటే ఒక డయాగ్నోస్టిక్ సర్వీసులో వచ్చింది, ఒక హాస్పిటల్ సర్వీసెస్లో మీకు ఈ బ్లడ్ ప్రొఫైల్ ఇలాంటి వాటిల్లో వచ్చింది. అలాగే డాక్టర్స్ దగ్గరికి మీరు వెళ్ళి క్యూలో నిలబడి లేకపోతే ఇలాంటివి కాకుండా కూడా మీకు అన్నీ కూడా పక్కాగా రిపోర్ట్స్ కనుక ఉన్నట్టయితే మీకు ఎక్కడైనా సరే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా అడ్వైజర్లు తీసుకొని ఆ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయించుకొని వాటిని వాడేటువంటి ఒక ఫెసిలిటీ కూడా వచ్చేసింది. ఇంత గొప్పగా డెవలప్ అయింది. అదే మనకి పాత ఈ న్యూస్ బులెటిన్స్ కానీ పాత పేపర్లు కానీ చదివినప్పుడు మనకి అప్పట్లో చాలా థ్రిల్లింగ్గా అనిపించేవి. అదే బ్రీచ్కండ్ హాస్పిటల్సే ఎయిమ్సే అని. అంటే మేము చూస్తున్నాం ఆ రోజుల్లో, ఓహో ఇలాంటి పరిస్థితి ఉండేది అని మేము చూస్తున్నాం. కానీ ఈరోజు జనరేషన్కి తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా పాత న్యూస్ బులెటిన్స్ కానీ పాత పేపర్లు కనుక చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈరోజు జనరేషన్ వాళ్ళకి ఇంత డెవలప్ అయిందని కూడా వాళ్ళకి తెలియదు. ఏదైనా ఒక హెల్త్ రంగంలో ఇంత రకాలుగా పురోగతి సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ పురోగతి ఇలాగే ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి అలాగే సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.